ఒకవైపున పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కి వెళ్ళారు. ఆ సందర్భంగా ఈ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరణానికి సంబంధించినటువంటి అంశం మీద మీడియా అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఈలోపుగా వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. దాంతో ట్రోల్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన వెళ్ళింది అయితే ఢిల్లీకి తన నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. సేతుబంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతి శక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికకు అనుగుణంగా లెవెల్ క్రాసింగ్లు తొలగించేందుకు ట్రాఫిక్ నియంత్రణకి సహకరిస్తుందని గుర్తు చేశారు. పిఠాపురం ఆధ్యాత్మిక ముఖ్యపట్నం కాబట్టి రైల్వే స్టేషన్ అమృత్ స్కీమ్ కింద మోడల్ రైల్వే స్టేషన్కి అభివృద్ధి చేయాలని కూడా కోరారు. అష్టాదశ శక్తిపీఠం శ్రీపాద శ్రీవల్లభ స్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శన నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని కూడా అడిగారు. వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా పవన్ కళ్యాణ్ చర్చించారు. అశ్విని వైష్ణవ్ కూడా సానుకూలంగా స్పందించారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ప్రస్తావించారు. వాళ్ళిద్దరి భేటీ ఫలప్రదమైంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం మీదన ఈ భేటీ జరిగింది.